నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏమిటి అంటే, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏప్రిల్ 18వ తారీఖున ముక్కుకు సంబంధించి ఆపరేషన్ అయితే జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ కూడా అన్న ఎలా ఉన్నావు, గెట్ వెల్ సూన్ అంటూ రకరకాలుగా కోరుకుంటున్నారు. కొంతమంది అయితే పూజలు చేశారు, వ్రతాలు చేశారు, హోమాలు కూడా చేశారు. ఆయన ఆరోగ్యం బాగుండాలి, త్వరగా కోలుకొని రావాలి అని. ఈ విషయం మనకి ఆయన సతీమణి అన్నా కొణిదెల, అలాగే ఆయన సోదరులు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎవరు ఎటువంటి ఆందోళన చెందవద్దు, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగానే ఉంది, మీరు చేసిన పూజలు అలాగే మీ అభిమానానికి మాత్రం ధన్యవాదాలు అంటూ అటు సతీమణి అలాగే ఆయన అన్నయ్య అయినటువంటి చిరంజీవి గారు ఇద్దరు కూడా కోరుకోవటం జరిగింది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, డాక్టర్లు మాత్రం 10 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. అంటే ఏప్రిల్ 18 నుంచి 28 వరకు 10 రోజులు అయిపోయినాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనపడట్లా. ఆల్రెడీ ఈరోజు 30 అంటే 12 రోజులు అయిపోయింది. 10 రోజులు చాలన్నారు కదా, మళ్ళీ 12 రోజులకు వచ్చేసాం కదా, కనీసం ఆయన ఒకసారి కనిపిస్తే బాగుండు కదా, ఒక చిన్న వీడియో విడుదల చేస్తే బాగుండు కదా అని అనుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, శేషాచలం అడవుల్లో నిప్పు అంటుకొని కార్చిచ్చు మొదలైతే దానికి సంబంధించి టెలికాన్ఫరెన్స్ సంబంధిత అధికారులతో నిర్వహించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అరికట్టాలి, ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మానవ తప్పిదం అయితే వాళ్ళని ఎలా శిక్షించాలి చట్టపరంగా, అయితే అటువంటి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అనే మాట బయటకు వచ్చిన దగ్గర నుంచి చాలామంది కోరుకునేది ఏంటో తెలుసా, ప్లీజ్ అన్న ఒక్కసారి కనిపించొచ్చుగా, నువ్వు బాగున్నావు అర్థమవుతుంది, కానీ నిన్ను చూస్తే కానీ మాకు మనశ్శాంతిగా ఉండదు, ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేయన్నా, నువ్వు ఎట్లా ఉన్నావు ఏంటో తెలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి కొంతమంది అయితే అన్న నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాతే రా, నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా మంచిగా హెల్దీగా ఉన్న తర్వాతే రా అని కొంతమంది. ఇంకొంతమంది అయితే అన్న నెల కాదు 2 నెలల తర్వాత రా, ఎండలన్నీ తగ్గిపోయాక మంచిగా రెస్ట్ తీసుకొని రా, ఎండాకాలం అన్నోయ్ నువ్వు వస్తే బయటకు మాత్రం ఖచ్చితంగా నువ్వు తిరుగుతావు, ఒక దగ్గర ఉండవు, వడదెబ్బ ఎండ దెబ్బ తగులుతాయి, దయచేసి నువ్వు బయటకు రాకు, నువ్వు అక్కడే ఉండు అని కొంతమంది కోరుకుంటున్నారు. నిజంగా సూపర్ కదా. ఒక వ్యక్తి కోసం 3 రకాలుగా, ఒకళ్ళేమో వద్దు అని, ఒకళ్ళేమో ప్లీజ్ నీ ఫేస్ అయినా చూపించు చాలు అని, ఇక మూడో వాళ్ళైతే అసలు రావద్దు, ఒక నెలంతా రెస్ట్ తీసుకో, ఈ సీజన్ అంతా రెస్ట్ తీసుకో అంటుంటే భలే ఆనందంగా ఉంటుంది. ఎవరికి? ఆయనకు కాదు, ఆయన వల్ల, ఆయన ఉంటే బాగుండు అని ఆయన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు ఉంటారు కదా, ముఖ్యంగా ఎవరు? గ్రామీణ ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి రోడ్లు లేకపోతే రోడ్లు వేశారు, చీకట్లో బతుకుతున్న వాళ్ళకి కరెంటు కల్పించి అంటే విద్యుత్ సౌకర్యం కల్పించి వెలుగులు నింపారు, అట్లాగే వాళ్ళకి కావాల్సిన మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. సో వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే, సారు ఒక్కసారి కనిపించొచ్చుగా సారు, మీరు బాగున్నారు అని తెలిస్తే చాలు, ఇంకేం వద్దు అంటున్నారు. మరి నిజంగా ఇది ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దాకా చేరి, ఒకవేళ ఎవరికైనా దగ్గర వాళ్ళకు కూడా చేరి నిజంగా ఒక చిన్న వీడియో అయితే నేను బాగున్నాను అని ఒక్క మాట చెప్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది కదా అని అందరూ కోరుకుంటున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా కోరుకుంటున్నా. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.